పోయే 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 అది ట్యాక్సీ పెట్టినాం ఇదంతా మేము పట్టుకున్నాం ఇదంతా అది ట్యాక్సీ పెట్టినాం ఇదంతా మేము పట్టుకున్నాం ఇదంతా मस्त शेड जो नाही राणीला अप्पा कमला हसन పోయి పోయి తెలియదు కానీ పోయాను ఎందుకు టెన్షన్ పడతాను ఇది మీ కంపెనీలో కట్టుకున్నాం ఇలా పోయొద్దు ఇలా ఆడవాళ్ళు అందరూ నడుచుకుంటూ పోతారు తెలియక పోసిన ఇది ఏంటిది అంటే ఇట్లా రాదు కానీ బయటికి వస్తా పొద్దున బయటికి రంగం మూత్రానికి రంగ పెట్టుకోవాలి సాయంత్రం ఇంటికి పోయినాక పెట్టుకోవాలి పొద్దున రంగ పెట్టుకుంటే రాదు ఇక బయటికి వచ్చినాక ఇంటికి పోయినాక పెట్టుకుంటే వస్తుంది అన్నట్టు అర్థమైందా ఇది 450 రూపాయలు తీసుకో అద్దు తీసుకోకుండా ఫైన్ నీకు చదవస్తుందా అదే మాకు తెలియదు నా తోడు మాకు తెలియదు నీకు చదవస్తుందా తల్లితోడు మాకు తెలియదు నిజంగా తల్లితోడు మాకు తెలియదు నిజంగా మాకు తెలియదు నిజం నీకు చదవస్తుందా ఎందుకు ఉరుకుతా నువ్వు నీకే ఫైన్ పడుతుంది ఎందుకు పోతాను రాసిన చదివినావా నేను చదువుకోలే నా తోడు నాకు తెలియదు సరే తెలియదు కానీ నాకు తెలియదు నిజం సారు చెప్పు మరి సారు చెప్పు తెలియదు ఇంకోసారి పోయా సార్ సారు చెప్పు మరి సారు చెప్పు తెలియదు ఇంకోసారి పోయా సార్ అయ్యో ఇలా సంకరేపు చూడ ఎంత పోతున్నావు చూపియాలి సంకరేపు చూడ ఎంత పోతున్నావు చూపియాలి ఎంత పోసినావు నాకు తెలియదు లీటర్న్నర పోసినావా నాకు తెలియదు నా తోడు నాకు తెలియదు లీటర్న్నర పోసినావా నాకు తెలియదు నా తోడు నాకు తెలియదు తల్లి తోడు లీటర్న్నర పోసినావా సారీ చెప్పు సారీ చెప్పు సార్ చెప్పే పోయా సార్ ఇంకోసారి పోయా అని చెప్పు సరే సార్ ఇంకోసారి పోయా తప్పైంది సారీ అని చెప్పు తప్పైంది సారీ ఇంకోసారి పోయా ఇట్లా ఆడలు నడతలేరా నడతా తప్ప రైట్ నువ్వు పోసి తప్పేనా కదా నాకు తెలియదు నిజం ఇది పొద్దున పెట్టుకుంటే బయటకు వస్తే రాదు పోకపోతేనా నాకు తెలియదు దండం పెడితే ఇంకోసారి నాకు తెలియదు నాకు తెలియదు దండం పెడితే ఇంకోసారి నాకు తెలియదు నేను రాను ఇంకోసారి రాను సార్ నా పేరుకి ఇది మా ఊరికి ఇది అని చెప్పు ఇక సార్కు రాను ఎంతమంది రాస్తాలో లిస్టులో పడుతుంది అక్కడ సార్ రాసుకుంటాడు రాను ఎంతమంది రాస్తాలో లిస్టులో పడుతుంది అక్కడ సార్ రాసుకుంటాడు ఫైన్ పడదు లేకుంటే ఫైన్ పడుతుంది మరి చెప్పు సార్ పేరేం పేరు రాను ఇంకోసారి రానిగా చెప్పు చెప్పు రానంటే ఇంకా సార్ చెప్పు మరి తప్పైందని చెప్పు ఎందుకు పోసినావు ఇది జనాల్లో ఇక్కడ టెండర్ పట్టినావు 2500 రూపాయలు ఫైన్ అవపడతలేదా 2500 రూపాయలు ఫైన్ అవపడతలేదా నాకు తెలియదు నేను చదువుకోలేదు నేను ఇవ్వాలి వచ్చిన రోజు పోతానవా రోజు నేను రాలేదు నేను పోయా 1500 కట్టి రోజు పోసుకో 1500 కట్టి రోజు పోసుకో నేను రాను నేను పోయా అరే నేను రానంటే 1500 కట్టి రోజు పోసుకోవే రానంటే అరే 1500 కట్టి రోజు పోసుకో నేను రాను దండం పెడతా నేను రాను గట్లు ఉండకపోతేనా నేను రాను అయితే మరి మందు పెట్టుకో పొద్దున రాంగ బంద్ అయిపోతుంది నాకు అద్దు మందు అద్దు ఇంకోసారి పోతావా పోయా పోతే పోయా సార్ తప్పని చెప్పు సార్ ఇంకోసారి పోయా ఆడలు పోయా కాడ పోయా అని చెప్పు సరే తప్పైంది చెప్పు ఆడలు పోయిన కాడ పోయా సార్ ఎడబోతావు రానే రాను ఉజ్రాకే రాను ఉజ్రాలకి రావు కదా రానే రాను ఉజ్రాకే రాను ఉజ్రాలకి రావు కదా రావాలి ఎడబోతావు మూత్రం వస్తే మరుగుదొడ్లలో పోయాలి టాయిలెట్లలో పోయాలి ఇట్లా బయట పోతే ఆడలు పోతే ఇబ్బంది అవుతుంది అర్థమైందా సార్ చెప్పు తప్పని చెప్పు చెప్పయ్యా తప్పైంది సార్ ఇంకోసారి పోయా 2500 ఫైన్ రాసిపోయా ఎప్పుడైనా చూసుకోయా 2500 ఫైన్ రాసిపోయా ఎప్పుడైనా చూసుకోయా ఎప్పుడైనా చూసుకోవే మన ఫ్రాంక్ వీడియో మనకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఉత్తగానే ఏమి లేదు టెన్షన్ వల్ల అయిపోతే జరుగు హాయ్ చెప్పు హాయ్ చెప్పే అట్లా పోయద్దు అని చెప్పి ఇబ్బంది ఇంకా దూరం పోయాలి ఆడలు పోతారు కదా అట్లా రైట్ అయిపోయిందా పట్టుకోవే దీంట్లో ఏమున్నది పట్టుకోవే ఇది పట్టినం టెండర్ పట్టుకో చెప్తా సారీ సార్ తప్పు అయిపోయింది సార్ తీసుకో 350 ఫైన్ రాసి సార్ మాకు తెలియదు సార్ మాకు తెలియదు దయచేసి దండం పెడతా రాయాలి ఫైన్ రాయాలి మాకు తెలియదు సార్ ఫైన్ రాయాల్సిందేనే మాకు తెలియదు సార్ మరి అట్లా పోతారా సార్ తప్పు అయిపోయింది సార్ సారీ చెప్పు చేయలేపు ఎంత పోసినావు చూస్తా ఎంత పోసినావు లీటర్న్నర పోసినావా వస్తుందా సార్ మాకు లీటర్న్నర పోసినావా వస్తుందా సార్ మాకు చూపిస్తలేదు ఎంత పోసినా మాకు తెలియదు సార్ మాకు చదువు రాదు
దయచేసి మాకు తెలియదు సార్. ఎంత పోసినావు? మాకు తెలియదు సార్. ఎంత పోసినావు? నాకు చదువు రాదు సార్. నువ్వు ఎంత పోసినావు మూత్రం? సారీ చెప్పు. తెలియదు సార్. సారీ చెప్పు. సారు మాకు తెలియదు సార్, తప్పు అయిపోయింది సార్. ఇంకో మాకు చదువు రాదు సార్. దయచేసి దండం పెడితే ఏమనుకో. నీ పేరు మీ ఊరు చెప్పు. సార్ చెప్తే. సారు మాది హుజురాబాద్, సుతార్ కూలి పని చేస్తాం సార్. ఇక్కడ మాది హుజురాబాద్. ఒకసారి పోతావా? పోయా సార్, తప్పు అయిపోయింది సార్. 2500 ఫైన్. మా దగ్గర లేవు సార్. చెప్పు. ఫైన్ లేదే. తప్పు అయిపోయింది సార్. ఇంకోసారి పోయే సార్, నాకు చదువు రాదు సార్. దండం పెడితే దయచేసి. తప్పు అయిపోయింది సార్. ఇంకోసారి పోయే సార్, నాకు చదువు రాదు సార్. దండం పెడితే దయచేసి. ఫైన్ వద్దాను. పైన దేవాలి సార్. దండం పెడితే ఏమనుకో సార్. తప్పు అయిపోయింది సార్. పోతారా ఇంకోసారి? పోయా సార్, తప్పు అయిపోయింది. ఇంకోసారి పోయే సార్, తప్పు అయిపోయింది. మందు కొనుక్కో 300. మా దగ్గర లేవు సార్. మా దగ్గర పెట్టుకోవాలి. మూత్రం బంద్ అయిపోతుంది సార్. మరి ఇట్లా పోతే ఎట్లా? సారీ సార్, తప్పు అయిపోయింది. ఇట్లా పోతే జనాలకు ఇబ్బంది అవుతుందా? తెలియదు సార్. ఇట్లా పోతే ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుందా? చదువు రాదు. నువ్వు ఇట్లా పోతే ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుందా కదా? మాకు తెలియదు సార్. మాకు ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుందా కదా? మాకు తెలియదు. తప్పు అయిపోయింది సార్. ఏమనుకో దయచేసి. ఇంకోసారి పోయే చెప్పి సార్ చెప్పు. లాస్ట్ తప్పు అయిపోయింది సార్. లాస్ట్ సార్. దయచేసి దండం పెడతా సార్. ఏమనుకోకు సార్. ఇంకోసారి పోతే మందు డబ్బా కొనుక్కుంటాను. ఇంకోసారి పోతే మందు డబ్బా కొనుక్కోరు సార్. ఇంకోసారి పోతే మందు డబ్బా కొనుక్కోరు సార్. తెలిసింది సార్. మందు డబ్బా ఇది మందు డబ్బా నీకు చూపించిన అయిపోయా. సార్ చెప్పు. చూపెట్టింది సార్. ఇది ఎందుకు అని చెప్పిన సార్ చెప్తే మనకు అర్థమవుతుంది. సరే సార్, చూపెట్టింది సార్. ఇది ఎందుకు అని చెప్పిన నీకు? మందు ఏమి మళ్ళీ రాదు సార్ అని చెప్పింది సార్. మందు పెట్టుకుంటా అని చెప్పిన రాదని చెప్పింది సార్. సార్ ఇంకోసారి పోతావా? పోయా సార్. చెప్పి లాస్ట్ లాస్ట్ సార్, ఫైనల్ సార్. పోయా సార్, దండం పెడతా దయచేసి. లాస్ట్ సార్, ఫైనల్ సార్. పోయా సార్, దండం పెడతా దయచేసి. పోయొద్దు. ఆడోళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా? ఆడోళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా? ఇట్లా పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా? ఒక 2000 రాయి ఫైన్. నా దగ్గర లేవు సార్. నా దాన్ని కూలి పనికి వచ్చిన సార్. సరే పో. 1000 రూపాయలు రాయిపో. లేవు సార్. నా దగ్గర రూపాయలే సార్. నేను 1000 రూపాయలు రాయాలి పెద్దనా? నువ్వు అమ్మతో నా దగ్గర లేవు. అమ్మతో నా దగ్గర లేవు. ఉంటే నేను పనికి వచ్చి నేను అడ్డ మీద పనికి వచ్చిన. సరే కానీ ఇట్లా పోతే ఇబ్బంది అవుతాయి అని మనది యూట్యూబ్ ఛానల్ ఫ్రాంక్ వీడియో అవపడుతుందా? టెన్షన్ వాళ్ళకు మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అంత ఆపద ఎందుకైతానో అంత ఆపద ఎందుకైతానో. హాయ్ చెప్పు సార్. పొయ్యే ఆపక పొయ్యే ఆపక పొయ్యే పోయి చాలా అయిపోయిందా? పట్టుకో చెప్తావా? తెలియకనే పోస్తా. పట్టుకోవే చెప్తాం. పట్టుకుంటే చెప్తా. ఇది పొద్దున సాయంత్రం పెట్టుకోవాలి. పొద్దున బయటికి రాగా పెట్టుకుంటే మూత్రం రాదు. ఇంటికి పోయినాక పెట్టుకుంటే వస్తుంది. అర్థమైందా? మూత్రం ఇక రాదు ఇట్లా బయట పోయో. ఓకే. 350 డబ్బా. 350 రూపాయలు. ఆగు చెప్పేది. 350 రూపాయలు. ఇది 250 రూపాయలు మనకు పడుతుంది ఇచ్చేది. నాకెవరికైనా నాకు తెలియక నీ పట్టుకో హోటల్ కోసం. నాకెవరికైనా నాకు తెలియక నీ పట్టుకో హోటల్ కోసం. సరే నువ్వు పోతు కానీ మరి పెట్టుకుంటే నీకే మంచిది కదా. అవసరం. మరి ఫైన్ రాయి. 80 పాయింట్. రాయాలి. ఆయన పోతాడు. 80 పాయింట్. రాయాలి. ఆయన పోతాడు. తెలియదన్నప్పుడు దయచేసి అని చెప్పి నువ్వు దయచేసి అన్న. సరేనా? దయచేసి అన్న. సరేనా? నాకు తెలియక నేను పోసిన. హలో సార్. దయచేసి అన్న. పోసిన అంటుండ్రు. దయచేసి అని సార్ చెప్పు. సార్ దయచేసి నాకు తెలియక పోసిన సార్. దయచేసి చెప్పు. నువ్వు వినబడుతుంది. ఇంకోసారి పోతావా? అవన్నీ పోయా సార్. దయచేసి పోయా సార్. ప్లీజ్ సార్. ఎడ పోతావు చెప్పు. ఇంకోసారి బయట బూతులు బయట పోతా. బయట పోవద్దు. మన ఇంటి లోపలనే పోతా. ఇంటి లోపలనే పోవాలి. బయటకి వచ్చినా పోవద్దు. ఓకేనా? ఇది పెట్టుకో. 300 ఇప్పు. ఇది పెట్టుకో. 300 ఇప్పవే. పనికి వచ్చిన చెప్పు. మరి సార్ చెప్పు. ఊరి పనికి వచ్చిన సార్. నాకు తెలియక పోసిన. దయచేసి మీరు ఎక్కడ అని చెప్పు. మీరు ఊరు చెప్పు. లేకపోతే నాకు పనికి వస్తే తెలియక పోసిన. దయచేసి సరే కానీ మనది ఒకటి ఫ్రాంక్ వీడియో యూట్యూబ్ ఛానల్ ఉన్నది మనకు. అట్లా మూత్రం పోస్టర్లు ఇట్లా పోయొద్దు బయట అని చెప్పి చెప్తాం అన్నట్టు. బాత్రూమ్లో ఉంటే పోయాలి. ఒకసారి అది చెప్పు. మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాం అన్నట్టు. పోసుకోపో. అయ్యే వచ్చినావా? ఆగే ఎటు పోతాను? పోసినావా? పొద్దున పెట్టుకోవాలి, సాయంత్రం పెట్టుకోవాలి. పొద్దున బయటికి రంగ పెట్టుకుంటే మూత్రం బంద్ అయిపోతుంది. సాయంత్రం ఇంటికి పోయినాక పెట్టుకుంటే వస్తుంది అన్నట్టు. ఇట్లా బయట పోసి ఉంటుంది. జనాలు పోయేటగా పోసి ఉంటుంది అన్నట్టు. తప్పు గిప్పు కాదే. పెట్టుకోవాలి. పెట్టుకుంటే నీకే మంచిదే. అర్థమైందా? 350 రూపాయలు. ఆగే అట్లా పెట్టేది కింద 350 రూపాయలు. ఇట్లా పోతారా? మరి ఇట్లా ఆడలు పోయే కదా పోతారా?
పోతారా? తప్పే అన్న తప్పే రావే ఎంత పోసినావు చూపిస్తుంది బట్ మీరు సంగలేపాలి ఒకసారి సంగలేపాలి ఒకసారి. లీటర్న్నర పోసినావా? పోయిలే ఇప్పుడు ఎంత పోసినావు? ఇప్పుడు లీటర్న్నర చూపిస్తానా? తప్పే రానే ఎంత పోసినావు? ఎంత పోసిన? ఎక్కడ ఇది? ఎక్కడ ఎక్కడ అమ్మోడు అమ్మ గుర్తా మాట్లాడు. ఫాసింగ్ ఎంత పోసినావు? మీది ఏ ఊరు చెప్పు, చెప్తేనే వదిలిపెడుతుంది. సార్ మీరు మాట్లాడు, చెప్పు. ఇదే ముచ్చరా? ఆగు పెద్దనా, సార్ చెప్పు. అరే సార్ చెప్పు, ఇదే ముచ్చరా? ఆగు పెద్దనా, సార్ చెప్పు. ఎడబోతావు బస్ స్టాండ్ లో? ఎడబోతావు బస్ స్టాండ్ లో? మూత్రాలు పోసే దాంట్లో ఉన్నాయో పోయాలి. ఇట్లా ఆడోళ్ళు పోయే దగ్గర పోయాదు. సార్ చెప్పి అయిపోయింది. చెప్పు సార్. సార్ పట్టుకో, చెప్పు సార్. ఇంకోసారి పోయాం సార్, అడ్డమే పని చేయవా? ఇంకోసారి పోయాదు. పోతే లీటర్ పోసినావా? లీటర్ పోసినావా? తక్కువ పోసినావా? లీటర్ ఇలా లీటర్ పోతే పైసలు కట్టాలి. అక్కడ రాసిన నీకు చదవస్తుందా? ఇక్కడ ఏమని రాసిన? ఇక్కడ మూత్రాలు పోతే ఇంకోసారి పోయా అని చెప్పాలి. నీ పేరుతో సహా, మీ ఊరితో సహా సార్ ఇంకోసారి పోయా అని చెప్పి వెళ్ళిపో. చెప్పు, వినబడితే సార్ వేయాలి. ఇట్లా ఆడోళ్ళు పోయే ప్లేస్ లో పోయద్దు. పోతే ఇంకోసారి 2500 ఫైన్ రాసిపో. అన్న పెట్టుకోపోయేదానా? ఫ్రాంక్ వీడియో రావే పెద్దనా, ఈ యూట్యూబ్ ఛానల్ రావే ఫ్రాంక్ వీడియో.